సూపర్బ్. వావ్, సూపర్బ్. సో అనంతపూర్ అంటే చాలా బారన్ డిస్ట్రిక్ట్ అని యూజువల్గా అనుకుంటారు. లయపక్షి అంటారు సంస్కృతిలో. సో లయపక్షి అని, లేపాక్షి అని. సో జటాయువు ఈ కొండపై నుంచే చూశాడంట రావణాసుడు అపహరణ చేసినప్పుడు. అదే పాదం అంత పెద్ద, అదే పాదం అంత పెద్దగా ఉందంటే వాళ్ళ మనుషులు కూడా మనకన్నా ఎక్కువ వైట్ ఉండేవాళ్ళు త్రేతాయుగంలో. అవును. Alright, good morning from Bangalore. So రాయలసీమ రోడ్ ట్రిప్ స్టార్ట్ చేసాం. మన రేవంత్ అండ్ మీ. తర్వాత తీస్తాడు మాస్క్, అప్పుడు ఫేస్ చూపిస్తాను. సో ఫస్ట్ స్టాప్ ఏంటంటే లేపాక్షి. సో ఇప్పుడు అప్రాక్సిమేట్గా 10 అయింది. సో లేపాక్షి వెళ్ళేసరికి 12-12:30 అవుతుందేమో. ఐఎమ్ నాట్ షూర్. లెట్స్ సీ. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో మార్నింగ్ అమేజింగ్ వ్యూస్ చూడడానికి మా ఫ్రెండ్ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాం. లోపల వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. దిస్ ఈస్ ద 17th floor ఆఫ్ హిస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. సూపర్బా, భలే ఉంది. సో బెంగళూరు 360 వ్యూ ఫ్రమ్ ద 17th floor ఆఫ్ మై ఫ్రెండ్స్ అపార్ట్మెంట్. సో డ్యామ్ గుడ్. వావ్. అండ్ దేర్ ఇస్ అ స్కై వాక్. అసలు 360 వ్యూ అయితే అసలు వావ్ కదా ఈ అపార్ట్మెంట్ పై నుంచి. అసలుకే బెంగళూరు అంటే నాకు ఇష్టం. ఇలాంటి వ్యూ చూస్తే అసలు బెంగళూరు మూవ్ అయిపోవాలనిపిస్తుంది. వావ్. సో ఫ్రెండ్ ఇంట్లో క్విక్గా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరదామని ఒప్పుకోలేదు తింటే కానీ. సో క్విక్ బ్రేక్ఫాస్ట్. ఈ వ్యూ ఏమో లివింగ్ రూమ్ బాల్కనీ నుంచి వ్యూ. ఇది ఒక పెద్ద బాల్కనీ ఉంది. ఈ వ్యూ కూడా అసలు అమేజింగ్. పైనుంచి అయితే 360, ఇక్కడ నుంచి అయితే ఒక సైడ్ వ్యూ. సో బ్యూటిఫుల్ మ్యాన్. లుక్ ఎట్ దిస్ బిగ్ ట్రీస్. ఈ పెద్ద చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. బెంగళూరు మహిమ నిజంగా గార్డెన్ సిటీ. నా చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ ఎక్కువైపోయి, మనుషులు ఎక్కువైపోయి, పొల్యూషన్ వల్ల మారిపోయింది. అది స్టేడియం, చిన్నస్వామి స్టేడియం. ఏంటి ఏం స్టేడియం? లైట్లు కనిపిస్తున్నాయి కదా. నాకే తెలుసు అబ్బా నీకన్నా బాగా బెంగళూరు. చూసారా, నో వండర్ ఇట్స్ కాల్డ్ ద గార్డెన్ సిటీ. ఎక్కడికి వెళ్ళినా ట్రీస్, బొలువార్డ్స్, క్యానపీ ఎవ్రీవే. సో ట్రాఫిక్ తగ్గిపోయింది. హైవే ఎక్కేసాం. ఇంకా స్పీడ్గా రేస్ చేస్తున్నాం. వెదర్ చూడండి భలే ఉంది. వర్షం పడకుండా ఫుల్ క్లౌడీగా ఉంది. సో ఇట్స్ రియలీ నైస్ డ్రైవ్. ఏదో హైదరాబాద్ అవుట్స్కట్స్ టెరెన్లా ఉంది. మౌంటైన్స్, బెంగళూరు హైదరాబాద్ హైవే లుక్స్ రియలీ నైస్. సో బ్యూటీ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. యూనో యూ కెన్ ఫైండ్ అమేజింగ్ ప్లేసెస్ ఎవ్రీవే. స్మాల్ లిటిల్ విలేజ్. ఏదో కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇలా ఉంటుంది కదా. వావ్ మ్యాన్, సో లష్ అండ్ గ్రీన్, సో బ్యూటిఫుల్, చాలా అమేజింగ్. రైట్, ఆల్మోస్ట్ కర్ణాటక బార్డర్. ఇది బిగ్ టోల్ ప్లాజా. ఆంధ్ర బార్డర్ వచ్చే ముందు చాలా ఎక్సైటెడ్ ఉంది. మొన్నే ఆంధ్రప్రదేశ్ వదిలేసాం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తున్నాం బై రోడ్. సో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. చూద్దాం ఈ టోల్ ప్లాజా దాడాక ఆంధ్ర బార్డర్ ఎక్కడ వస్తుందో. సో దిస్ బాగేపల్లి టోల్ ప్లాజా, కర్ణాటక. సో ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయ్యాం. వెనకాల ఉన్నది నంది చూసారు కదా, అది లేపాక్షి ఎంట్రన్స్ మాట. సో కర్ణాటక నుండి వి ఎంటర్డ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది మన కారు. ఈ కారులో వెళ్తున్నాం రాయలసీమ రోడ్ ట్రిప్. వోక్స్వ్యాగన్ వెంటో TDI. సో లేపాక్షి అన్వర్ భాషా చికెన్ సెంటర్, ఆంధ్రప్రదేశ్. చూసారా తెలుగు వచ్చేసింది కన్నడ నుంచి. సో మన రేవంత్ ఫుల్లీ ఎక్విప్డ్, వెరీ హెల్దీ మీల్స్. సో కియా సీడ్స్ పుడ్డింగ్ అంట, ఇది బ్రేక్ఫాస్ట్ చేసాడు. సో లెట్స్ ఓపెన్ దిస్ అండ్ సీ వాట్స్ అప్. దేర్ యు గో, లుక్స్ డెలిషియస్. యోగట్ ఉందా ఇందులో? నో యోగటా? పుడ్డింగ్ అంటే ఎలా చేస్తారు? యా, లుక్స్ యమ్మీ మ్యాన్, స్మెల్స్ గుడ్. గోనా ట్రై దిస్. అయినా రేవంత్ ఒకసారి నీ మాస్క్ తీసి నీ ఫేస్ చూపించు. రేవంత్, మై బడీ ఈజ్ డ్రైవింగ్ మీ ఆల్ ద వే త్రూ రాయలసీమ. సో ఇప్పుడు లేపాక్షి వెళ్తున్నాం.
లేపాక్షిలోని ఒక పెద్ద నంది ఉంటుందంట. మన చిన్నప్పుడు లేపాక్షి నోట్బుక్స్ అని కొనుక్కునే వాళ్ళం. ఆ లేపాక్షి నంది ఆ లేపాక్షి నోట్బుక్స్ మీద ఉండేది. సో మళ్ళీ చైల్డ్హుడ్ మెమరీస్ రన్నింగ్ అప్ మాట. అదే కాకుండా లేపాక్షి ఈజ్ mythologically or historically a significant place as well. ఎలా అంటే రామాయణంలో రావణాసురుడు సీతని అపహరణ చేసినప్పుడు జటాయువు రావణాసురుడిని అడ్డుకున్నప్పుడు రావణాసురుడు జటాయువు వింగ్స్ రెక్కలు కట్ చేసేస్తే జటాయువు ఇక్కడ పడిపోయాడంట. సో రాముడు తర్వాత కొంతసేపు పోయాక వచ్చి లేపక్షి అంటుంటే అది లేపాక్షి అయిపోయింది అని చెప్పారు. నిజమా కాదా నాకు తెలియదు. నాకు తెలిసిన స్టోరీ మీకు చెప్పాను. సో మళ్ళీ మిథలాజికల్గా కూడా హిందూ ఏన్షియంట్ సైన్స్ బట్టి ఏం చెప్తారంటే లేపాక్షి ఎక్కడి నుంచి అయితే ఆయన మహారాష్ట్రలో ఎక్కడైతే సీతాని అపహరించారో దండకారణ్య ఏరియాలో అక్కడి నుంచి ఫ్లైట్ రూట్ కూడా తీసుకుంటే శ్రీలంకకి వయా లేపాక్షి షార్టెస్ట్ ఫ్లైట్ రూట్ అంట. సో అది కూడా సిగ్నిఫికెంట్ అని చెప్తారు. సో మొత్తానికి ఇది లేపాక్షి స్టోరీ. లేపాక్షి నోట్బుక్ మనమైతే కోరిలేట్ చేసుకోగలం. చిన్నప్పుడు అంతా లేపాక్షి నోట్బుక్సే కొనేవాళ్ళం స్కూల్ కాలేజ్లోని. తర్వాత రామాయణం నుంచి హిస్టరీ. సో లేపాక్షిలో కొన్ని ఏదో వీరభద్ర స్వామి టెంపుల్ ఏదో ఉందన్నారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఇట్. ఎక్సైటెడ్ మొత్తానికి. ఫస్ట్ టైం నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో అనంతపూర్ అంటే చాలా బ్యారన్ డిస్ట్రిక్ట్ అని యూజువల్గా అనుకుంటారు. ఐ మీన్ అనంతపూర్ ఐ సీ లాట్ ఆఫ్ గ్రీనరీ. ఎందుకంటే బాగా వర్షం పడిందంట. సో వెరీ వెరీ హ్యాపీ టు సీ సమ్ గ్రీనరీ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. నేను లేపక్షి అంటే లేలే అని చెప్పి రాముడికి తెలుగులో వచ్చి అనుకున్నాను కదా. అది లేపక్షి కాదంట, లయపక్షి. సో దాన్ని లయపక్షి అంటారు సంస్కృతిలో. సో లయపక్షి అని లేపాక్షి అని. సో జటాయువు ఈ కొండపై నుంచే చూశాడంట రావణాసురుడు అపహరణ చేసినప్పుడు. పక్షి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. బాలాజీ గారేమో ఉమా దగ్గర నా నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేశారు. ఆయన పంచాయతీ ఏం చెప్పండి? డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ అంట. సో మ్యామ్ ఏమో సార్ వైఫ్, ఆయన సన్. పేరు బ్రో? నితిన్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్. అబ్బా పెద్దోడు అనుకున్నా. అంతేనా? సో మేడం యాక్చువల్లీ సిస్టర్లా ఉన్నారు, వైఫ్లా మామ్లా లేరు. మామూలు. సో సార్ ఏమో అనంతపూర్ నుంచి ఇక్కడికి మమ్మల్ని వెల్కమ్ చేయడానికి వచ్చారు. సో లోపల ప్రోటోకాల్ అని అసలు అమేజింగ్ ఒక గైడ్ని పెట్టి ప్రతి డీటెయిల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఇంత అమేజింగ్ టెంపుల్ ఉంటుందని నేను అనుకోలేదు. లేపాక్షి చిన్నప్పటి నుంచి విన్నా, మా అమ్మ చెప్పారు తీసుకెళ్ళామని, నాకు గుర్తులేదు చాలా చిన్నప్పుడు. అసలు ఇంత వెరీ వెరీ గ్రాండ్, ఎన్నో టెంపుల్స్ చూశాను అక్రాస్ ఇండియా అండ్ ద వరల్డ్. బట్ దిస్ ఇస్ ట్రూలీ ఎ బ్యూటిఫుల్ మాస్టర్ పీస్. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ. సో అందరూ వచ్చారు. ఆయన పేరు చెప్పు. వెంకటేష్ బాబు. కన్నడిగా, నాట్ తెలుగు. కన్నడిగా అని తెలుగు వస్తుంది బోర్డర్ కాబట్టి. రాజు ఈయన మోటార్ బైకర్ అంతేనా? మోటార్ ఎక్స్ప్లోరింగ్ రైడర్, మో బైకర్. సార్ పంచాయతీ సెక్రటరీ. పేరు సార్ మీ పేరు? రమేష్ బాబు, పంచాయతీ సెక్రటరీ. ఓకే. గిరీష్, పొద్దు నుంచి మెసేజ్ పంపా. గిరీష్ ఆల్రైట్. ఆయన లక్ష్మీపతి, చేనేత కార్మికుడు. వెరీ నైస్. థ్యాంక్ యూ గైస్ వచ్చినందుకు, మాతో ఇంత సమయం స్పెండ్ చేసినందుకు. ఈ వీరభద్ర స్వామి టెంపుల్ లేపాక్షిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ సైట్స్ అంట. సో ఎక్స్ప్లోర్. శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు ఉంటాడు, అచ్యుత దేవరాయలని రాజు. ఆయన ఇక్కడ పెనుగొండనే సామ్రాజ్యంగా చేసుకుని ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. ఓకే. అతని దగ్గర విరూపన్న అని అతను ఉంటాడు, ట్రెజరర్ అంటే ఆయన క్యాషియర్. ఆ విరూపన్నే ఈ గుడి కట్టించారు. 1538లో కట్టించారు. అంటే ఇప్పటికి 480 ఏళ్ళు అయింది ఇప్పటికి గుడి కట్టింది. గుడి కట్టక ముందే ఈ ప్లేస్ ఒక పెద్ద కొండ అనమాట. ఈ కొండ ఒకటే 5 ఎకరాలు ఉంటుంది. తాబేలు ఆకారంలో ఈ మాదిరిగా ఉంటుంది. ఈ మాదిరిగా ఇది తాబేలు ఉంది. అంటే ఈ షేప్ లో ఉంటుంది స్టోన్. స్టోన్ ఆ షేప్ లో ఉంటుంది. ఆ స్టోన్ ఈ మాదిరిగా తాబేలు ఆకారంలో ఉంది. 5 ఎకరాలు ఒకే పీస్ అది ఉండేది. దాని మీద ఇప్పుడు గుడి కూడా 5 ఎకరాలు ఉంది. వితౌట్ ఫౌండేషన్ బండ మీద గుడి కట్టేశారు. కిందేం వేయలే. మనం ఇల్లు కట్టాలంటే పాయ తవ్వుతాం, అట్లా లేకుండా బండ మీద గుడి కట్టేశారు. 3 రౌండ్స్ కట్టారు. ఇదంతా 3rd రౌండ్ ఇది. సెకండ్ వచ్చి లోపల, ఫస్ట్ వచ్చి మెయిన్ టెంపుల్. అట్లా 3 రౌండ్స్ బండ మీదనే కట్టేశారు. ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ మొత్తం ఇక్కడ రాశారు కన్నడంలో. ఇది ఓల్డ్ కన్నడ అంటాం మనం, హళే కన్నడ అంటాం. గోడల మీద కూడా చెక్కినారు, ఇట్లా బండల మీద కూడా చెక్కినారు. ఇట్లాంటివి మనకి పోతూ ఉంటే దారిలో అక్కడక్కడ మనం 7-8 ప్లేసెస్లో కనపడుతుంటాయి.
ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది, ఈయనే గుడి కట్టించిన విరూపన్న. ఇతను రాజు దగ్గర క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. 2 చేతులు పైనకెత్తి నమస్కారం చేస్తున్నాడు. వీరభద్ర స్వామి పాదాలవి, వాళ్ళ ఇంటి దేవుని పాదాలకు ఇతను నమస్కారం చేస్తున్నట్టుగా మనకి మొత్తం ఇక స్టోరీ చెక్కినారు, కన్నడంలో చెక్కినారు స్టోరీ. అప్పుడు ఈ గుడి చెక్కిన వాళ్ళు హంపన్న జక్కన్న అనే శిల్పులు కన్నడ వాళ్ళు కాబట్టి మొత్తం స్టోరీ కన్నడంలో చూపెట్టేసి. ఇక్కడ కట్టేదానికి కారణాలు ఏమంటే ఇక్కడ 5 లింగాలు ఉన్నాయి కొండ మీద. కొండ మీద 1538 బిఫోర్ గుడి కట్టక ముందే రామలింగం అని ఉంది, రాముడు ప్రతిష్ఠ చేసినాడు. ఆంజనేయుడు ప్రతిష్ఠ చేసిన లింగం ఒకటి ఉంది, హనుమలింగం. అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసిన లింగం 5000 years ఓల్డ్, అది ఇక్కడ ఉంది. చోళరాజు 800 years బ్యాకే ఒక లింగం ప్రతిష్ఠ చేశాడు, అది ఆల్రెడీ ఇక్కడ ఉంది. వీరభద్రుడు స్వయంభూ ఒక లింగం ఆల్రెడీ కొండ మీద ఉంది. 5 లింగాలు ఉన్నాయి, ప్లస్ సీతాదేవి పాదం ఉంది. ఇవన్నీ చూశాడు ఆయన విరూపన్న చూసి, ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, వీడు గుడి కడితే బాగుంటదని ఇతనిపై రాజు దగ్గర పర్మిషన్ అడుగుతాడు. పెనుగొండలో రాజు డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు తీసుకొచ్చి ఆయన పర్మిషన్ తో గుడి కట్టించేసాడు. సూపర్. ఇదంతా వినాయక గవర్నమెంట్. చాలా బాగుంది ఈ టెంపుల్. ఇది హంపి కన్నా సార్ ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా వండర్స్ ఉన్నాయి అసలు. సూపర్. నేను యాక్చువల్లీ చెప్పాలని, బట్ టైం లేదు కదా. మనం ఏదైనా కార్యం చేయాలనుకోండి, మొట్టమొదట వెలికి సప్తమాతృకులు అంటారు. వాళ్ళ పేర్లు వచ్చేసి బ్రాహ్మి, వైష్ణవి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, మహేశ్వరి, పరమేశ్వరి. ప్రతి ఒక్కరిలో పూజలు చేస్తారు. పార్వతీదేవి డిఫరెంట్ నేమ్స్. ఇంకా దీనికి స్టోరీ చెప్పినారు. ఇక్కడ కొండకే చెక్కేశారు నాగలింగం. దీని ఎదురుగుండేదే కిచెన్, అంటే వంటగది. అప్పట్లో వాస్తు ప్రకారం సౌత్ ఈస్ట్ లోనే ఉంది. ఒకరోజు భోజనానికని శిల్పులంతా వస్తే లోపల వాళ్ళ అమ్మ వంట చేస్తా ఉంటది, శిల్పుల తల్లి. వచ్చి ఆమెతో అడుగుతారు వంట అయిందమ్మా అని. ఆమె చెప్తుంది కాసేపు బయట కూర్చోపో అంటే నేనే వంట ఆగి పిలుస్తానంట. అప్పుడు వర్కర్స్ అంతా బయట కూర్చొని ఆలోచన చేస్తారు. వంట కావాలంటే 1 hour 2 hours అవుతుంది, అంతదాకా మన మీదకి ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయాలా అని వాళ్ళు ఎదురుగా పెద్ద కొండ ఉంటే నాగలింగంలా చెక్కేసినారు. వితిన్ 1 hour లో ఆమె వంట అయ్యే లోపల చెక్కేసారు. ఇది చాలాసార్లు చూశాను. సో ఇది టెంపుల్ ప్రాంగణం. నీళ్ళు. సో సీతాదేవి పాదం అంత పెద్ద, అంత పెద్దగా ఉందంటే వాళ్ళ మనుషులు కూడా మనకన్నా ఎక్కువ వైట్ ఉండేవాళ్ళు. త్రేతాయుగంలో, ద్వాపరయుగం వచ్చేసి హైట్ తగ్గినారులేదు. సో ఇక్కడ వాటర్ తాగుతుందా? వాటర్ దీంట్లో వస్తున్నాయి కదా, కంటిన్యూస్ వస్తుంటుందా? కంటిన్యూ వస్తుంటాయి. తీసేసినారు ఎవరు, ఉంటాయి లేకపోతే ఆ నీళ్లే బయట తాగుతా ఉంటారు. రాముడు ఎప్పుడో కదా వచ్చేది, అప్పటిదాకా ఆ నీళ్లు తాగి బతికుండాలిగా, దానికోసం నీళ్ళు వస్తాయి. ట్రై కాదు. ఇంకా అయినా ఈ టెంపుల్ సెక్యూరిటీ, క్షేత్రపాలకుడు హనుమాన్. మనిషి అక్కడ కూర్చొని మధ్యలో అన్నం పెట్టుకుని చుట్టూ 10 రకాల కూరలు వేసుకుని ఒక్కడ తినేవాళ్ళు. అంటే మనిషి కూడా మనకన్నా కొంచెం ఎక్కువ హైట్, 8 feet మోటర్ అంట వాళ్ళు. అందుకనే ఇంత పెద్ద ప్లేట్. మనమైతే ఇప్పుడు ఫ్యామిలీ కూర్చొని తినాలి, అప్పుడు ఒకటే తినేస్తాం. మనుషులు అట్లా ఉన్నారులేండి. ఈ తర స్తంభాలు వేసినారు, అప్పుడు ఏం క్రైమ్ లేదు, ఏమీ లేదు. అయినా మనుషులు బాగా బలిష్టంగా ఉన్నారు ఈ మాదిరిగా. ఆగిపోయిందని స్టోరీ ఇప్పుడు నేను చెప్పేది. ఇక్కడ ఈశ్వర పార్వతికి గాను కళ్యాణ మంటపాన్ని కట్టిస్తూ ఉంటాడు ఆయన విరూపన్న. ఇది కట్టే టైంలో డబ్బులు ఇస్తున్న రాజు అచ్యుత దేవరాయలు రాజు పెనుగొండలో చనిపోయినాడు. రాజు కొడుకులు లేరు. అల్లుడు వస్తాడు రామరాయులు అని కొత్త రాజు. వాడికి ఈ గుడి కడతాడని తెలియదు. ఖజానా నుంచి డబ్బు తీసుకుని వచ్చి దీన్ని ఖర్చు పెడతాడని తెలియదు. కొంతమంది ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు, విరూపన్న కాకుండా రాజుకి చాడీ చెప్పినారు. రాజా నీ ఖజానా డబ్బు వేస్ట్ చేస్తానడు, అయినా డబ్బులన్నీ తన సొంతానికి వాడుకుంటానని చాడీ చెప్పేస్తాడు. అప్పుడు రాజు కోపం వచ్చేసి అక్కడ వెంటనే విరూపన్న కీడ్చుకొచ్చి 2 గంటలు పెరికేయండి అని ఆర్డర్ చేసినాడు. ఇక్కడికి వచ్చినారు సైనికులు ఈడ్చుకుపోయేకి. వీడు ఆలోచించేస్తాడు, అక్కడ పోతే కండ్లు పెరికేస్తాడు రాజు. వాళ్ళు ఎదురుగా నేనేందుకు అవమానం పొందాలని విరూపన్న ఇక్కడే ఆయన 2 కళ్ళు ఇక్కడే పెరికి ఆడుకోవడం కొట్టినట్టు. ఆ రోజు పడిన కండ్ల గుర్తులవి, ఆ రోజు కారిన రక్త మరకలవి 1538లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రక్త మరక అట్లాగే ఉన్నాయి. ఎండకెండుతా ఉండి పోదు, వర్షం వచ్చినా తడుస్తూ ఉంటుంది, అయినా పోలేదంటే ఇదొక భక్తికి నిదర్శనం అని చెప్తారు. ఆ విధంగా గుడి కట్టించిన విరూపన్న 2 కళ్ళు పోయినాయి కాబట్టి కళ్యాణ మంటపం అయిపోయింది. తర్వాత ఇంకా నవాబులు వచ్చినారు, వాళ్ళు గుళ్ళు కట్టలేదు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి 1902లో. నేను చెప్తాను 100 years బ్యాక్ అనుకో. లోపల ఒక పిల్లర్ ఉంది, హ్యాంగింగ్ పిల్లర్. అది టెస్ట్ చేసాకనే వచ్చినారు, నేను మళ్ళీ చూపెడతాను. అది టెస్ట్ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని బ్లడ్ షాప్లో ఎత్తుకుపోయి చెక్ చేస్తే అప్పుడే వాళ్ళు అది రియల్ హ్యూమన్ బ్లడ్ అని ప్రూవ్ చేసినారు 1902. కళ్ళు పోయిండేదేమో 1538లో. మళ్ళీ అయిపోతారు. ఇది దేవగన్నేరు. తెల్ల పూలు చూడు, తెల్ల పూలు కనపడుతున్నాయి, వెరైటీగా ఉంది చెట్టు. దేవగన్నేరు ఆకులన్నీ రాలిపోయినాయి, పూలు కనపడుతున్నాయి. ఓకే, దేవగన్నేరు.
గుడి కట్టక ముందే ఈ లింగం ఇక్కడ ఉంది. ఓహో, మీరు చెప్పారు ఒరిజినల్గా లింగాలు ఏవి ఉండేవని. చోళరాజు అంటారు, చోళ డైనెస్టీ, తమిళనాడు. ఆయన రాజు పేరు వచ్చేసి మాధవ వర్మ. ఆయన కొండ మీదకి వచ్చి ఈ లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు 800 years బ్యాకే. ఈ 2 మండపాలు చోళలు కట్టించేశారు. మన వాళ్ళు ఇప్పుడు దాంట్లో యాగాలు అవన్నీ చేస్తారు. చండీ యాగం శివరాత్రికి. ఉగాది రోజు పురోహితులు అడుగుసని పంచాంగం చేస్తారు. 2వ రౌండ్లో 4 ఉన్నాయి, 3వ రౌండ్లో 4 అంటే 12 pieces. అది ఫ్లవర్ మాదిరి సెట్ చేసినారు. శతపత్ర కమలం 100 రేకులు గల పుష్పం. 3 lakhs ఉంటాయి. ఎందుకు 3 lakhs అంటే 24 hours నాటి నేర్పించాలి వాళ్ళకు. నాటి చేసి అలిసిపోతే ఒక కాలు రెస్ట్ తీసుకోవచ్చు, ఇంకా 2 కాళ్ళతో నాట్యం చేయొచ్చు. ఆ విధంగా ఈశ్వరాకి 1 lakh ఇస్తారు. ఈయన ఎలా చెప్తే ఎదురుగా రంబాలకు నాట్యం చేస్తారు. ఒక చేతి తొడ మీద పెట్టుకున్నాడా, రంబ ఒక చేతి తొడ మీద పెట్టుకోండి, ఇంకో చేతి పైకి ఎత్తాడా, ఆమె కూడా అంతే. కొరియోగ్రాఫర్ ఇతను చూసుకుని చేస్తాను. ఈయన ఎవరికి కనపడకుండా రంబకే కనిపించినట్టుగా సైడ్ నుంచి డైరెక్షన్. ఉగాది ఉంది, 3వ కన్ను ఉంది, కపాలం చేతిలో. కపాలం అంటే భిక్షపాత్ర. ఈ చేతిలో త్రిశూలం పడుతున్నట్టు. ఒక్కన ఎడం చూడండి త్రిశూలం, ఇంకొకన మీరు అబ్జర్వ్ చేస్తే వీపు పైన వెనక నుండి ఇటు సైడ్ వచ్చింటుంది త్రిశూలం. 3వ చేతిలో డమరుకం, 4వ చేతిలో జింకకు మేత పెడతాడు. అంటే ఎలా ఉన్నాడు ఈశ్వరుడు నిజ రూపంలో ప్రత్యక్షమైనప్పుడు. వన్ డే ఈశ్వర పార్వతీదేవిని పరీక్ష చేయడానికి వస్తాడు. కైలాసం నుంచి భూలోకానికి మాదిరిగా బెగ్గర్ వేషకులో భూలోకానికి వచ్చాడు. పార్వతి ఇంటి ముందు నిల్చొని భవతి భిక్షాంతికి అంటాడు. పార్వతీదేవి అన్నం తీసుకొచ్చి పాత్రలో కొంచెం అన్నం వేస్తుంది. పాలు నెయ్యి తీసుకొచ్చి గరిట్లో నిదానంగా కొంచెంగా దానికి వడ్డిస్తూ ఉంటే ఈశ్వరుడు పార్వతీదేవిని పరీక్ష చేయాలని ఆమె కట్టిన చీర కిందికి జారిపోయేటట్టు చేస్తాడు. చీర కిందికి జారిన ఆమెకు జీర్పి ధ్యాస లేదు, భక్తితో ఏకాగ్రతతో వడ్డిస్తా ఉంటాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఆమె భక్తి ఏకాగ్రతకు మెచ్చి ఇలాంటి జరుపని చూపించేస్తాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై. అప్పుడు ఆమెకు బ్లెస్సింగ్ ఇచ్చాడు, నువ్వు అన్నపూర్ణేశ్వరి దేవిగా వర్తించాడు. ఇది జరిగింది కాశీలో జరిగింది, వారణాసి. ఇది లెంత్ చాలా ఎక్కువ అయినా కూడా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చూస్తారని వదిలేస్తున్నా. ఈ పైన సీలింగ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత డీటెయిల్గా ఉన్నాయో. ఈ సీలింగ్ ఆర్ట్ కూడా సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చూడండి చివరి వరకు. ఇంకొంచెం తర్వాత లోపల గర్భగుడిలో మెయిన్ డైటీ వీరభద్ర స్వామిది చూపిస్తాను. వినండి, నేను మళ్ళీ చూపెడతా. కింద ఫుల్ గ్యాప్. గుడి కట్టేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళు శిల్పులు ఈ హంపన్న జక్కన్న అనే వాళ్ళు మా స్కిల్ చూడండి అని ఈ పిల్లర్ని పైకి ఇట్లా కనెక్షన్ టాప్ లో పెట్టేసి ఇంత హైట్లో వేలాడేటట్టు వాళ్ళు కట్టేసినారు బిల్డింగ్. దీన్ని టెస్ట్ చేద్దామని 2 ఇంజనీర్లు బ్రిటిష్ వాళ్ళు 1902లో ఇక్కడికి వస్తారు. అప్పుడు ఇండియా వాళ్ళది కదా, బ్రిటిష్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. వచ్చి ఇంత పెద్ద స్తంభం వెయిట్ ఎక్కువ ఉంది కానీ వేలాడుతూ ఉందంటే పైన ఏదో సంథింగ్ లింక్ ఉంది, ఆ లింక్ తెలుసుకుందామని వచ్చినారు. వాళ్ళు వచ్చినప్పుడు పిల్లర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడున్న పిల్లర్ని వాళ్ళు ఐరన్ రాడ్స్ తీసుకుని బలంగా వెనక్కి ఇట్లా జరుపుతారు స్తంభం. ఎప్పుడైతే వెనక్కి ఇట్లా జరిపిరో ఇట్లా ఉంటుంది కదా స్తంభం స్ట్రైట్ గా, వాళ్ళు జరిపినప్పుడు కొంచెం ఇట్లా సైడ్కి వాళ్తారు, బెండ్ అయింది. అది ఎప్పుడైతే సైడ్ కి ఇట్లా బెండ్ అయిందో 1 edge ఇక్కడ టచ్ అవుతుంది, ఒక పాయింట్ టచ్ అవుతుంది. అది టచ్ అయిన మరుక్షణం చూడండి ఈ 69 కదిలినాయి. అవి సి ఈ పిల్లర్ పైన అడ్డట్టు ఉండేది మీకు తెలుస్తుంది. ఆ సైడ్ క్రాస్ అయిపోయింది, తిరిగిపోయింది ఆ పక్క. మళ్ళీ ఇది కూడా చూడొచ్చు, ఈ పక్కన తిరిగి 2 జాయింట్ అయిపోయినాయి. సెకండ్ లైన్ లో జరా చేంజ్. అప్పుడు ఇంజనీర్స్ భయపడినారు. వాళ్ళకి ఏం అర్థమైందంటే టోటల్ ఈ హాల్ కి ఇది బ్యాలెన్స్డ్ పిల్లర్, ఇది కీ పిల్లర్. ఇది ఇలా హ్యాంగ్ ఉంటే బిల్డింగ్ సేఫ్ గా ఉంటుంది. ఇది కనుక పూర్తిగా టచ్ అయితే టోటల్ హాల్ పడిపోతుంది. అట్లా మా స్కిల్ చూడండి టాప్ లో లింక్ పెట్టారు. ఇప్పుడు మీరు గ్యాప్ చూడాలి కదా, ఇది చూడండి బెండ్ అయింది, వాలిపోయినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు కదిలించినప్పుడు బెండ్ అయింది. 1902లో అది సైడ్ కి టచ్ అయిపోయింది. అన్ని కలే చూస్తాను. ఎనీవేర్ అంటే మీరు అక్కడ పోయి చూడొచ్చు. ఓకే, 3D ఏ డైరెక్షన్లో అన్నా ఎంత దూరమైనా నిలబడి చూడండి, మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. సో ఇది గర్భగుడి, మనం మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు శాంక్టమ్ లోపలికి వెళ్తున్నాం. మీరు ఐడియల్ మ్యాన్ ఎలా ఉండాలంటే నడుము సింహం లాంటి నడుము, వీ షేప్ ఉండాలి మగవాళ్ళు. నుదురు వెడల్పు ఉండాలి, 4 ఎంత వెడల్పు నుదురు ఉంటే అంత వెడల్పు ముక్కు ఉండాలి, అంత వెడల్పు పెదాలు ఉండాలి. ఛాతి అంటే ఎదా ఇట్లా విశాలంగా ఉండాలి, బ్రాడ్ చెస్ట్. చేతులు పొడవుగా ఉండాలి, ఆజానుబాహుడు. స్ట్రైట్ గా నిలబడినారనుకో మోకాళ్ళు టచ్ కావాలి, చెయ్యి అంత పొడవు ఉండాలి. పాదం నేలపైన పూర్తిగా ఫ్లాట్ ఉంటుంది. ఈ తర ఉండే వాళ్ళకి వాస్తు పురుషుడు అంటారు, ఇలాంటి వాళ్ళకి అదృష్టవంతులు అంటారు. ఇదే పిల్లర్లో ఆ పక్కన ఫిమేల్ ఎలా ఉండాలి కూడా చూపెట్టేసి మీరు అట్లా రావాలి. శంకిణి, హస్తిని, చిత్తిని, షీజ్ పద్మిని ఒకటే ఒకటి చూపించారు ఇక్కడ. ఈ పద్మిని జాతి స్త్రీకి నడుము సన్నగా జింకలాగా సన్నగా నడుము ఉండాలి, నుదురు వెడల్పు ఉండాలి. ఎంత వెడల్పు నుదురు ఉంటే అంత వెడల్పు ముక్కు, అంత వెడల్పు పెదాలు ఉండాలి. ముక్కు సన్నగా ఉండి పొడవు ఉండాలి. ముఖం అంతా కోర్ ముఖం, పొడవైన ముఖం.
తలపై నుంచి గడ్డం వరకు ఎంత పొడవు ఉంటే అంతే పొడవు ఉండాలి. గడ్డం నుంచి స్తన మధ్యం, స్తన మధ్యం నుంచి నాభి ఈక్వల్ ఎత్తు ఉంటుంది. చేతులు సన్నగుండి వేళ్ళు పొడవు ఉంటుంది. పాదం కొంచెం ఇట్లా బెండ్ అయినట్టుగా హాఫ్ రౌండ్ ఉంటుంది అర్ధచంద్రాకారం. ఈ కాలి వేళ్లలో ఈ బొటనేల పక్కన ఇది ఉంది కదా రెండో వేలు, ఇది అన్నిటికన్నా కొంచెం పొడవు ఉంటుంది. ఈ తర లక్షణాలు ఉండే వాళ్ళకు పద్మిని జాతి స్త్రీలని ఒకటి మనకి చూపెట్టేశారు. అలా మనం అగస్త్య మహాముని పేరు వినింటారు. ఆయన ఈ ప్లేస్ లో తపస్సు చేసినాడు. నేను చెప్తాను, అది 5000 years బ్యాక్. ఆయన ఇక్కడ తపస్సు చేసి లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసి దీనికి ఎదురుగా ఆడ విష్ణువుని కూడా ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు పాతకాలంలో కొట్లాడుతూ ఉంటాడు శైవులు వైష్ణవులు, మాదేవుడెచ్చు మాదేవుడెచ్చు అని కొట్లాడుతా అంటే మీరెందుకు కొట్లాడతారు, హరిహర నవభేదం అని చెప్పేసి ఇక్కడ శివ విష్ణువు రెండింటిని ఆయన ప్రతిష్ఠ చేశాడు. ఇలా చేసి 5000 years అయింది. గుడి కట్టకంది ఉన్నాయి. ఆ నీళ్ళని బర్డ్ తాగుతుంది జటాయుడు. తాగి రాముడు వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రావణాసుడు వచ్చి సీతను తీసుకెళ్ళాడని చెప్పి పక్షి చనిపోయింది. చనిపోయాక రాముడు దాన్ని దహనం చేస్తాడు. దహనం చేశాక ఈ లింగాన్ని రాముడు ప్రతిష్ఠ చేశాడు. ఎన్నేళ్ళైంది ఏంటి మనకు తెలియదు. త్రేతాయుగంలో రాముడు ప్రతిష్ఠ చేశాడు, మనకు అంతే తెలుసు. ఈ రోజు ఈ గుడిలో ఉన్న లింగాలన్నిటికన్నా ఇదే పురాతన లింగం, ఓల్డెస్ట్. 1538 బిఫోర్ ఇలా ఉన్నాయి. అప్పటికే బ్రిక్స్ అంతా అప్పటిదే. సో హనుమ ప్రతిష్ఠించింది సేమ్ రామ టైం రాముడు ప్రతిష్ఠ చేసింది, ఆంజనేయుడు ప్రతిష్ఠ చేసింది, బయట చూసిన సీతాదేవి పాదం, ఈ మూడు ఈక్వల్ ఒకే టైం. అవి ఎన్ని ఏంటంటే మనకి తెలియదు, యుగాలు చెప్తాం అంతే. వీరభద్ర స్వామి అంటారు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞానికి అనుమతి లేకుండా దాక్షాయణీదేవి వెళ్లి తండ్రి గారు చేసిన అవమానాన్ని భరించలేక ఆవిడ అగ్నికి ఆహుతవుతుంది. విషయం తెలిసిన శంకరుడు తన కోపాన్ని తట్టుకోలేక జడను కోపంగా కొట్టినప్పుడు శివుని జడలో నుండి పుట్టిండేది వీరభద్ర స్వామి. ఈయన వెళ్లి దక్షయజ్ఞమంతా కూడా నాశనం చేసి దక్ష బ్రహ్మకు తల తీసివేస్తారు. ఎడమ పాదము పక్కన దక్ష బ్రహ్మ తల ఉన్నది. ఆ పక్కన ఉండేది పుట్టిన శిల. గవి వీరభద్ర స్వామి అని మొట్టమొదటి కొండపైన స్వామి స్వయంగా వెలిశారు. ఆ స్వామిని చూసి మంత్రి గారు విరూపన్న తర్వాత ఇంత పెద్ద దేవాలయం కట్టించారు. ఆ విరూపన్న గారి కులదైవమే వీరభద్ర స్వామి అని ప్రధాన దేవుడి తెలిపారు. ఎడిటింగ్లో చాలా పార్ట్స్ కట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి. కానీ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. లేపాక్షి టెంపుల్ అయితే చాలా నచ్చింది, అందుకని ఈ మాత్రమైనా ఉంచుతున్నాను. సో అమేజింగ్ ట్రిప్. వీడియో స్టార్టింగ్లో చెప్పిన నంది ఇదే. లేపాక్షి నోట్బుక్స్ అని ఉండేవి, అంటే చాలా చిన్నప్పుడు, తర్వాత పోయినట్టున్నాయి. సో ఈ నంది లేపాక్షి నోట్బుక్స్ పైన ఉండేది. ఈ నంది కూడా సింగిల్ గ్రానైట్ పీస్తో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రాక్ స్ట్రక్చర్స్ అని చెప్పారు. నంది మీద డీటెయిలింగ్ చూడండి, చాలా బాగుంది. సో ఇది టెంపుల్కి కొంచెం దూరంలో ఇది నంది ఉందన్నమాట. సో నందమూరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యే హిందూపూర్ కాన్స్టిట్యువెన్సీకి, ఆయన ఈ డెవలప్మెంట్ వర్క్ అంతా చేయించారట. సో ఇది లేపాక్షిలో లంచ్ అందరం. ఇంత బాలాజీ గారు, థ్యాంక్స్ టు బాలాజీ గారు. రేవంత్ బాగుందా ఫుడ్? తిల్లరు ఇంకా? థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ మ్యాన్. లైక్ ఐ సెడ్ ఐఐటి. సో ఇదన్నమాట మన బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. లేపాక్షి టెంపుల్ అయితే చాలా నచ్చింది. హోయసల విజయనగర ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు మనం వయా కదిరి అండ్ పులివెందుల గండికోట వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ వ్లాగ్ ఫ్రమ్ గండికోట. సో మర్చిపోకుండా గైస్ లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.